నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన బడాగర్షిని కర్ర పూజ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ అప్డేట్ ఇది. సో ఫస్ట్ వీడియో. సో అందరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన బడాగర్షిని మేకింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక రోజు మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మండపానికి సంబంధించిన కట్టలు వచ్చినాయి అండ్ వెల్డింగ్ చేయడానికి పెద్ద పెద్ద రాడ్స్ కూడా వచ్చినాయి. చూసుకోవచ్చు, వెల్డింగ్ నాగబాబు అన్న టీం వచ్చింది అండ్ ఇప్పుడే ఇంకా డీసెంలో ఇప్పుడే కొన్ని రాడ్స్ కూడా వచ్చినాయి అండ్ చూసుకోవచ్చు. సో బిల్డింగ్ అయితే ఇప్పుడు ఎంటీ కనబడుతుంది. సో ఇంకా రేపటి నుంచి సో మన వెల్డింగ్ నాగబాబు అన్న టీం అండ్ కార్పెంటర్స్ టీం కూడా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తారంట. అండ్ ఇక్కడ కట్టలు ఉన్నాయి చూడండి. సో మొత్తం అయితే కట్టలు వచ్చేసినాయి చూడండి. సో మనకు నర్సాపూర్ దగ్గర నుంచి సో అక్కడ విలేజ్లో ఏదో ఫారెస్ట్ లాగా ఉంటుందంట, అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ తెప్పిస్తారు చూడండి. మొత్తం ఇక్కడ నుంచి అండ్ అక్కడ వరకు మొత్తం కట్టలు ఉన్నాయి. సో దీంట్లో కొన్ని సన్న కట్టలు ఉన్నాయి, దొడ్డు కట్టలు ఉన్నాయి. అండ్ మెయిన్ షెడ్ తయారు చేసే పోల్స్ అవి లోపల పెట్టినట్టున్నారు. సో ఇక్కడ లోపల ఉన్నాయి. సో దీంట్లో నుంచి మళ్ళీ తీసుకుంటారు వాళ్ళు. సో షెడ్కు మెయిన్ ఏదైతే ఉంటుందో మెయిన్ పిల్లర్స్ లాగా తీసుకుంటారు కదా అవి. సో దొడ్డు కట్టెలు అవి తీసుకుంటారు. అన్ని దీంట్లో మిక్స్ అయిపోయినాయి. దీంట్లో నుంచి తీసుకొని మెయిన్ పిల్లర్స్ రెడీ చేసుకుంటారు. సో మెజర్మెంట్ చేసుకొని సో ఈసారి 69 ఫీట్ల భారీ గణేశుడు కాబట్టి సో షెడ్ అనేది కొంచెం ఎక్కువ చేస్తారు. ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు గణేశుని కన్నా హైట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడు 69 ఫీట్ల గణేశుడు కాబట్టి ఒక 75, 73, 74 ఫీట్ హైట్ అయితే షెడ్ వేస్తారు. సో ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకొని సో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి బిల్డింగ్ టీమ్ అండ్ ఆ కార్పెంటర్స్ టీం కూడా వర్క్ చేస్తారంట. సో చూసుకోవచ్చు, ఇది మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ పోల్. సో మన గణేశునికి ఈ పోల్ నుంచి విగ్రహం అనేది రెడీ చేస్తారు. సో మన గణేశునికి వెన్ను పూస అనుకోవచ్చు మనం. సో మెయిన్ పోల్ ఇదే చూసుకోవచ్చు. ఎంత పెద్ద ఉందో చూడండి. సో ఈ పోల్ ఎప్పుడు నిలబెడతారంటే ఇక్కడ ఈ మెయిన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ సెంటర్లో. సో రేపు అన్నవాళ్ళు ఏం చేస్తారు, నాగబాబు అనే టీం ఏం చేస్తారంటే గణేశుని ఎక్కడైతే పెడతారో సెంటర్లో సో చూసుకుంటారు బాడీ ఎక్కడ రావాలి అండ్ ఫేస్ ఎక్కడ రావాలి ఏందనేది సో చూసుకుంటారు. ఎప్పుడు మన బడా గణేశుని ఫేస్ అనేది ఈ బిల్డింగ్ చూస్తుంది, కరెక్ట్ ఈ బిల్డింగ్ని చూస్తుంది ఫేస్ ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలానే సెట్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఒక మెజర్మెంట్ చేసుకొని స్టేజ్ ఎంత వేయాలి ఏందనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. అది చేసుకొని మెజర్మెంట్ చేసుకొని అప్పుడు ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నవాళ్ళంటే వెల్డింగ్ నాగబాబు అన్న టీం సో రాడ్స్ అన్ని పక్కకు పెట్టుకుంటున్నారు. ఈ పెద్ద రాడ్స్ ఉన్నాయి కదా, సో ఇది వచ్చేసి ఈ 2 ఉన్నాయి కదా, ఇవి స్టేజ్కి యూజ్ చేస్తారు. దీన్ని కట్ చేసుకుంటారు. మొత్తం దీన్ని 4 మూలలో పెడతారు. 4 మూలలో పెట్టి దీనికి సపోర్టింగ్ మళ్ళీ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఈ రాడ్స్ ఉన్నాయి కదా ఇవి యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మొత్తం ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకొని ఇంకా మళ్ళీ కట్ చేసుకుంటారు. ఆటలో వాళ్ళకు ఎంత సైజు కావాలి ఏందనేది మొత్తం కట్ చేసుకొని ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో యాక్చువల్లీ వీళ్ళు పొద్దునే వచ్చినారు. సో నైట్ అంతా జర్నీ చేసి ట్రైన్లో వచ్చిరంట. నైట్ అంతా జర్నీ చేసి ఇప్పుడు అందరు పడుకొని ఇప్పుడే మొత్తం మెటీరియల్ అంతా సెట్ చేసుకుంటున్నారు. వచ్చింది చూడండి, ఇప్పుడే డీసీఎం వచ్చింది, ఇందాకనే వచ్చింది. ఇప్పుడు ఇదంతా దింపేయాలి. సో ఇదంతా దింపాలి కాబట్టి దానికి అక్కడ స్పేస్ అనేది సెట్ చేసుకుంటున్నారు. సో మొత్తం 10 మంది వచ్చిరంట అన్నవాళ్ళు. మొత్తం వెల్డింగ్ నాగబాబు అన్న టీం 10 మంది వచ్చినారు. అండ్ ఇంకా కార్పెంటర్స్ పైన ఉన్నారు. సో అందరు పైన ఉన్నారు కార్పెంటర్స్. సో పొద్దున వీళ్ళు కార్పెంటర్స్ కానీ అండ్ వెల్డర్స్ కానీ ఫస్ట్ పూజ చేసుకుంటారు. సో ఎవరు కానీ మన బడా గణేశుని దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఫస్ట్ పూజ చేసుకొని సో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మంచిగా వర్క్ అనేది సక్సెస్ కావాలని చెప్పేసి ఫస్ట్ పూజ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది సో ఈరోజు మన బడా గణేశుని దగ్గర అప్డేట్ అవుతుంది. సో సరే అన్నతోడు కూడా మాట్లాడదాం, నాగబాబు అన్నతోటి. సో ఎట్లా జరగబోతున్నాయి పనులు ఏందనేది. సార్ నా నాగబాబు అన్న నమస్తే. బాగున్నావా? బాగున్నాను. సో చాలా రోజులు మనం చూసి కూడా రేపోతుంది. సో ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అన్న వర్క్? రేపు స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి స్టార్టా? ఓకే, ఎంతమంది వచ్చిరన్న? ప్రస్తుతానికి 9 మంది వచ్చాము, మిగతా వాళ్ళు వెనకాల వస్తారు. ఓకే, ప్రజెంట్ 9 మంది వచ్చినారు. 9 మంది వచ్చినారు, ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు. మొత్తం ఎంత 10-15 మంది వర్క్ చేస్తారు కదా? దగ్గర 25-30 మంది, 25 మంది దాకా. ఓకే, లాస్ట్ ఇయర్ ఎంతమంది వర్క్ చేసారా? లాస్ట్ ఇయర్ 25 మంది చేసి 25 మంది డే అండ్ నైట్ చేసారు. అది కూడా ఈసారి కూడా డే అండ్ నైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అవును, ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా. విగ్రహం కూడా పెద్దగానే ఉంది 60 ఫీట్ అండ్ 3 ఫేస్లు వస్తున్నాయి. సో ఇట్లా మెజర్మెంట్స్ కూడా అన్నీ అయిపోయినాయి అన్న? సార్ ఇచ్చిండ్రా? సార్ వాళ్ళు వస్తారు. ఓకే, సార్ వస్తారా? సో ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? ఏం తెలియదు, ఇంక రాలా. ఓకే అన్న, ఓకే. సో అన్న అయితే వర్క్ చేసుకుంటున్నాడు. సో అన్నని ఎక్కువ డిస్టర్బ్ చేయదని, సో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవాలి కదా. సో ఇది ఏంటంటే మొత్తం వీళ్ళు శిల్పి రాజేందర్ సార్ ఉన్నారు కదా. సో రాజేందర్ సార్ కంట్రోల్లో ఉంటారు. సో ఏంటంటే సార్ వీళ్ళకు ఒక డ్రా ఇస్తాడు అనమాట. సో ఒక స్కెచ్ చేసి ఇస్తాడు. సో ఆ స్కెచ్ ప్రకారం వీళ్ళైతే వర్క్ చేస్తారు.
సో రేపు సార్ వస్తారంట. సార్ వచ్చిన తర్వాత సో స్టేజ్ ఎన్ని ఫీట్లు వేయాలి ఏందని ఇంతకుముందుకే మనం మాట్లాడుకున్నాం. సో స్టేజ్ గురించి అదని. సో ఫస్ట్ సార్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మెజర్మెంట్ ఇస్తాడు. ఆ మెజర్మెంట్ ప్రకారం అనేది వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో చిన్న అప్డేటే. సో రేపటి నుంచి మాత్రం ఫుల్ అప్డేట్స్ ఉంటాయి. ఎందుకంటే సో ఫస్ట్ పూజ చేసుకుంటారు. ఆ పూజ దగ్గర నుంచి నేను మొత్తం కవర్ చేస్తాను. నాకు తెలిసి మోస్ట్లీ రేపు 2 అప్డేట్స్ ఉంటాయి. ఎందుకంటే సో మార్నింగ్ పూజ చేసుకుంటారు. సో మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు చాలా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే స్టేజ్ వరకు కూడా ఆల్మోస్ట్ రేపు 50% చేసేస్తారు. అండ్ మండపం సంబంధించిన గుంతలు తీసుకుంటారు. ఆ పోల్స్ ఏవైతే ఉంటాయో దొడ్డు కట్టలతోటి మండపం పిల్లర్లు లేపుతారు కదా, ఆ పోల్ వరకు కూడా రేపు స్టార్ట్ అయిపోతుంది. సో రేపు పొద్దుగాల మార్నింగ్ అప్డేట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే. సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చూడండి. సో మన బడా గణేశుని భక్తులు ఎవరున్నా కానీ జై గణేష్ అని కామెంట్ చేయండి. మీరు అట్లా కామెంట్ చేస్తే మన బడా గణేశుని ఆశీర్వాదం మీ అందరికీ దక్కుతుంది. చలో నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.